కిరాణా షాప్ పెట్టడానికి ఉన్న బేసిక్ సూత్రం ఏంటంటే అబ్బా, ఆల్రెడీ గిరాకీ ఉన్న ప్రాంతంలో పెట్టాలి గానీ, అక్కడ చుట్టుపక్కల ఎక్కువ కిరాణా షాపులు లేకుండా ఉంటే చాలు. లేదు ఈ మధ్య కాలంలో అసలు ఎదురుకుండా ఉన్న, పక్కనున్న విపరీతంగా అమ్ముడైపోతున్నాయి. అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కిరాణా షాప్ పెట్టడానికి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుద్ది? ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? పర్మిషన్స్ ఏం తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి వీడియోలో లాస్ట్ దాకా చూడండి. చాలా పాయింట్స్ కవర్ అవుతాయి అబ్బా బిజినెస్ ఐడియాస్ అన్నప్పుడు. మన ఛానెల్‌లోనే కాదు. మీరు ఎనీ బిజినెస్ ఐడియాస్ ఛానెల్ చూడండి. లాస్ట్ దాకా చూడండి ఆ వీడియోలని. ఎప్పుడైనా ఎందుకంటే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ దగ్గర మీరు కనెక్ట్ అవుతారు. చెప్పలేం. కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నతో మాట్లాడి వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నట్టు గిరాకీ ఉన్న ప్రాంతంలో పెట్టాలి. పెద్దగా బిజినెస్ మార్కెట్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ బిజినెస్‌కి మనం ఎంత వరకు పెట్టుబడి పెట్టాలి? అంటే ఒక కిరాణా షాప్ పెట్టడానికి మనకి 15,000 నుంచి 5,00,000 వరకు కూడా ఖర్చవుద్ది. రిటైల్‌లో అయితే ఒక మాక్సిమం 5,00,000 అవుతది. బాగా హోల్‌సేల్‌లో పెట్టాలి నేను, సూపర్ మార్కెట్ లెవెల్‌లో పెట్టేయాలి నేను అంటే మాత్రం ఒక 20,00,000 చూసుకోవాలి. ఆ లెవెల్‌లో మనం వీడియోలు చేయం. మనం చిన్న చిన్న బిజినెస్‌ల గురించి వీడియోలు చేస్తాం కాబట్టి 15,000 నుంచి ఒక 2,00,000 వరకు పెట్టుకోవచ్చు. చిన్న షాప్ కంటే ఒక పెద్ద షాప్ తీసుకుంటే మనకు సరుకు బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్స్ బాగా చేయించుకోవాలి. ఖచ్చితంగా షాప్‌ని మంచి మార్కెట్ ప్లేస్‌లో ఉండేలా చూసుకోండి. ఇది మీకు ఫస్ట్ బెనిఫిట్ అవుతదనమాట. ఏ పర్మిషన్స్ కావాలి? కిరాణా షాప్ పెట్టాలి అంటే పర్మిషన్స్ ఎట్లా కావాలంటే దీంట్లో ఏ ప్లేస్‌లో పెట్టినా అది రిటైల్ షాప్ అయితే దీనికి ఎటువంటి రిటైల్ షాప్ అయితే గనక దీనికి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు. మీరు పంచాయతీ లేదా మున్సిపల్‌లో ఉంటే గనక పన్ను మాత్రం ఒకటి వ్యాపార పన్ను ఒకటేస్తారు. మున్సిపాలిటీ కూడా అదొకటే కట్టుకుంటే సరిపోతుంది. మున్సిపల్ టాక్స్ ఒక్కటే పర్మిషన్ ఇంకేం అవసరం లేదు. హోల్‌సేల్ అయితే మాత్రం కమర్షియల్ టాక్స్ సర్వీస్‌లో మీ షాప్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పిన్ నంబరు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయించుకోవాలి. ఇది ఎట్లా? దగ్గరలో ఉన్నటువంటి కమర్షియల్ టాక్స్ ఆఫీస్‌లో కిరాణా షాప్ పెడుతున్నాను అప్లికేషన్ తీసుకుంటాము. షాప్ ఎవరి పేరు మీద కావాలి? పాన్ నంబర్ ఏంటి? ఆధార్ కార్డ్ ఏంటి? 3 ఫోటోలు ఇవ్వాలి. అట్లాగే వారి రెసిడెన్స్ ప్రూఫు. 15 రోజుల్లో మీకు జీఎస్టీ నంబర్ అనేది వాళ్ళు పంపిస్తారు. ఈ నంబర్ ద్వారా మీరు ప్రతి దానికి కూడా ప్రతి అమ్మకాలకి టాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీంట్లో ప్రాసెస్ చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న ఆడిటర్ ద్వారా గనక మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు జీఎస్టీ నంబర్ వస్తది. అప్పుడు ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి? షాప్ అగ్రీమెంట్, పాన్ ఖచ్చితంగా మీ షాప్‌కి ఉండాలి. ఆధార్ కార్డ్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా మీరివ్వాలి. ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో జీఎస్టీ నంబర్ అనేది మీకొచ్చేస్తది. దీని ద్వారా మీరు అమ్మకాలనేవి చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు టాక్స్ కడతారు. కిరాణా షాప్‌కి ఏడాదికి 20,00,000 దాటితే ఖచ్చితంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతి 3 నెలలకొకసారి జీఎస్టీ రిటర్న్స్ అనేవి వేయాలి. ఆ 3 నెలలు ఒకవేళ షాప్ తీయకపోయినా జీరో రిటర్న్ అయితే వేయాలి. లేదంటే ఫైన్ పడుతుంది. ఇలా 4 సార్లు రిటర్న్ వేసి ఏడాదికి ఒకసారి ఫైనల్ రిటర్న్ వేసి టాక్స్ పే చేస్తారు. ఇదంతా ఆడిటర్ చేసుకుంటారు. సో ఒక షాప్ ఇంటీరియర్ ఎట్లా ఉండాలనేది మనం ఇప్పుడు చూద్దాం. షాప్‌కి ఒక మంచి పేరు పెట్టుకొని, ఒక ఫ్లెక్స్ బోర్డ్ పెట్టుకొని, గాజు లేదా చెక్కలతో, ఐరన్‌తో మనం అలార్మాస్ చేయించుకోవాలి. దీనికి సుమారు 50,000-80,000 వరకు ఖర్చవుతుంది. లైట్ కలర్ పెయింట్ వేయించుకుంటే మన వస్తువులు బాగా కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి. ఒక 25,000 ఉంటుంది. 50 కేజీల బరువు తూచే మెషిన్ సరిపోతుంది. మంచి కంపెనీలైతే ఉంటాయి. అమెజాన్, ఇండియా మార్ట్‌లో పనిచేస్తాయి. అవి కొనుక్కోవచ్చు. కాటా కొన్న తర్వాత ఏడాది వరకు దానికి ఎటువంటి సీలు వేయించక్కర్లా. ఏడాది తర్వాత మీరు కొన్నటువంటి ఏడాది తర్వాత కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వచ్చి మనకి సీల్ వేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సీల్ వేయడం. తూనికలు, కొలతల శాఖ ఆఫీస్ ఉంటది కదా! దానికి సంబంధించి కొంత డబ్బు కట్టాలి. ఆ శాఖకి వెళ్లి అది కట్టిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి వస్తది కదా! జీఎస్టీ. దాన్ని ఫ్రేమ్ కట్టించి షాప్‌లో మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి. సేల్స్ టాక్స్ కమిషనర్, సిటిఓ మీ షాప్ గనుకొస్తే దాన్ని మనం చూపించాల్సి ఉంటుంది. అలాగే కిరాణా షాప్‌లో కిరాణా సరుకులు ఎట్లా కొనాలి? హోల్‌సేల్ కాబట్టి మనది నేరుగా డీలర్ నుంచి మనకు సరుకులొస్తాయి. కంపెనీ నుంచి ఆథరైజ్డ్ డీలర్స్ మన దగ్గర కొనుక్కోవాలి. కంపెనీ ప్రొడక్ట్స్‌కి 100కి 5-18% వరకు వాళ్ళే ప్రాఫిట్ ఇస్తారు. కిరాణా చిన్న చిన్న ఐటెమ్స్, అప్పడాల డీలర్స్ అని వీళ్ళందరూ కూడా ఉంటారు. లారీల్లో కూడా వీళ్ళు సరుకులు కొని అక్కడి నుంచి మన బస్తాల్లో అమ్ముతారు. ఇలాగా వాళ్ళు వాళ్ళు అమ్మే దాన్ని బట్టి లాభాలు అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సేల్స్ కౌంటర్‌లో సోప్స్, షాంపూలు ఇలాంటివన్నీ గూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ రూ. 7 అట్లా లాభం. సో 10,000 అమ్మితే రోజుకి 500 లాభం అనేది వస్తదనమాట. సో ఎంత అమ్మితే అంత పర్సెంటేజ్ అని మనకు పెరుగుతుందనమాట. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్కలాగా. సో బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్ళాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. మనం షాప్‌కి యాడ్ ఇవ్వచ్చు, లేకపోతే పర్సెంటేజ్ బట్టి ఆర్డర్‌లు ఇవ్వచ్చు, హోమ్ డెలివరీ ఇవ్వచ్చు, రూ. 100 ఐటెమ్ రూ. 3-5 వరకు కాంబో ఆఫర్ ఇవ్వచ్చు. మన షాప్‌ని బాగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సరికొత్త ఆఫర్‌లు ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్నటువంటి పల్స్ అంతా బాగా నీట్‌గా చేసి ప్రీమియం ప్యాకింగ్ అది చేసి మనం ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నట్టుగా మనం మంచి ప్రొడక్ట్‌ని కూడా ఇవ్వచ్చు. హోమ్ డెలివరీ ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి ఇంకా కస్టమర్స్ పెరుగుతారు.